వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆలయంలో వివిధ స్థాయిలో పనిచేస్తున్న 13 మంది సిబ్బందిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్న దేవాదాయ కమిషనర్. అన్ని వర్గాల ప్రజలు మా వెంటే ఉన్నారు. ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి. బాపట్లలో వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన 10 కుటుంబాలు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. బస్తిపాటి నాగరాజు. ఇక వివరాల్లోకి వెళ్తే, జనాలను వదిలేయమని వారికి అడ్డంగా తాళ్లు తీసేయమని పోలీసులకు చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, దాంతో హైవేపై ఇసుక వేస్తే ఇసుక రాలనంత జనం మధురవాడ ఏసీ ఏవిడిసి క్రికెట్ స్టేడియం వద్దకు చేరుకున్న జగన్ బస్సు యాత్రలో తండోపతండాలుగా తరలివచ్చిన వైసీపీ అభిమానులు. జగన్ బస్సు యాత్రలో జగన్ వద్ద తన బలాన్ని నిరూపించుకున్న అవంతి బస్సు యాత్ర సక్సెస్ కావడంతో భీమిలి వైసీపీ శ్రేణుల్లో పొంగి పొర్లుతున్న ఉత్సాహం. పట్టు వదలని విక్రమార్కుడ్ల అవంతి ఊడుం పట్టు గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు యువకుడిలా పరుగు పెడుతున్న అవంతి. రాజన్న సిరిసిల్ల జిల్లా విధుల్లో నిర్లక్ష్యంతో పాటు అవినీతికి పాల్పడిన 13 మంది ఉద్యోగులపై దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. వేములవాడ దేవాదాలయంలో పనిచేస్తున్న 3 ఈవోలు, 4 పర్యవేక్షకులతో పాటు మరో 5గురుకు వేటు చేశారు. గతంలో లడ్డు తయారీ విభాగంలో అవకతవకలు జరిగినట్లు గుర్తించిన విజిలెన్స్ అధికారులు ఏడాది క్రితం విచారణ చేపట్టి లడ్డు విభాగంలో 1,82,000 రూపాయలను అక్రమంగా వాడుకున్నారని, దీంతో పాటు నందీశ్వర వసతి గదుల్లో రెన్యువల్ చేయకుండానే గదులు కేటాయించారని, తలనీలాలు సమర్పించే భక్తుల వద్ద డబ్బులు డిమాండ్ చేసిన నాయి బ్రాహ్మణుని నిధుల నుండి తొలగించాలని, అలాగే కోడమొక్కు చెల్లించే భక్తుల పట్ల కూడా నిర్లక్ష్యం చేశారని, వీటన్నిటిపై సమగ్ర విచారణ జరిపి ఆలయ ఈవోకు నివేదిక సమర్పించారు. మొత్తం 13 మందిపై ఆయా శాఖల పరంగా వారం రోజుల్లోగా డబ్బులు చెల్లించాలని ఈవో ఆదేశించారు. అలాగే మొత్తం మంది ఇంక్రిమెంట్లను ఎందుకు కట్ చేయరాదో వివరణ ఇవ్వాలని సర్క్యులర్ జారీ చేశారు. ఒకేసారి 13 మందిపై చర్యలు తీసుకోవడంతో మరికొంతమంది ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. నందికొట్కూరు నియోజకవర్గం తలముడిపి గ్రామంలో బాబు సూపర్ 6 డోర్ టు డోర్ ఎన్నికల శంకరావం కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకులు వంగల శివరామారెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గిత్త జయసూర్య తలముడిపి గ్రామంలో డోర్ టు డోర్ తిరుగుతూ బాబు సూపర్ 6 పథకాలను వివరించి మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరడం జరిగింది. చంద్రబాబు నాయుడు సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత సూపర్ 6 పథకాలని 6 పథకాలు ప్రకటించారన్నమాట. దాంట్లో మొదటికి వచ్చేసి 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కంటే కుటుంబంలో ఎంతమంది ఉన్నా కానీ అంతమందికి నెలకు 10,000 వస్తాయి. అట్లే రెండవది వచ్చేసి తల్లికి వందనం అని చెప్పేసి బడిపోయే పిల్లలు కుటుంబంలో ఎంతమంది బడిపోతే 2 పోతే 30,000, 3 పోతే 45,000 అమ్మ. మూడోది వచ్చేసి ప్రతి మహిళకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. నాలుగోది వచ్చేసి మీరు జిల్లాలో ఎక్కడికి ఆర్టీసీ బస్సు ఫ్రీ. ఐదోది వచ్చేసి రైతు కుటుంబాలు అయితే ప్రతి రైతుకి 20,000 అన్నదాతకి ఆర్థిక సాయం అమ్మ. ఆరోది వచ్చేసి డిగ్రీ చదివిన ప్రతి పిల్లవాడికి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి.
అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఎవరికైనా కానీ. అట్లే ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి వస్తుంది. తగ్గిగుడి పోటాలు చూడమ్మా అందరూ ముందు కానీ చూసారా సార్వత్రిక ఎన్నికల ప్రచారం శంకరావం కార్యక్రమంలో భాగంగా కల్లూరు అర్బన్ 37వ వార్డు ఆదిత్యనగర్లో ఇంటింటికి తిరిగి చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాల గురించి కాలనీలో ప్రజలకు వివరిస్తూ వచ్చే నెల 13వ తేదీన ఎన్నికల పోలింగ్ రోజు నా 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి. ఇది ఉండని అందరూ ఓట్లు రావాలి. ఇక్కడ చూడండి అందరు నిలవడనా అంగడ నిలవడు ఓకే ఓకే రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ కళాశాలల్లో గెస్టు లెక్చరర్లుగా పనిచేస్తున్న 1600 మందికి న్యాయమైన డిమాండ్లను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర డిగ్రీ గెస్టు లెక్చరర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఈశ్వర్ లాల్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కోదండరాం మాట్లాడుతూ ప్రస్తుతం పనిచేస్తున్న డిగ్రీ గెస్టు లెక్చరర్లందరినీ ఆటో రెన్యువల్ సర్వీస్ కంటిన్యూ చేయాల్సిన అంశాన్ని ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. అతి తక్కువ వేతనాలతో విద్య బోధన చేస్తున్న డిగ్రీ గెస్టు లెక్చరర్ల న్యాయమైన డిమాండ్లను సీఎం సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సీఎం ఎన్నికలైన తర్వాత అమలు కృషి చేస్తామన్నారు. అనేది వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి మనం చేయాలి. అదేవిధంగా వాళ్ళకు బేసిక్ పేమెంట్ ఏదైతే మనము మీ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ యొక్క మెయిన్ ఏదైతే అమౌంట్ ఉంటుందో అది కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అందరికి ఇక్కడ ఉన్నటువంటి గెస్ట్ విధంగా ప్రతి ఒక్కరు గెస్ట్ లెక్చరర్లు ప్రతి ఒక్కరు ప్రభుత్వ విద్యా విధానం విద్యా వ్యవస్థ గెస్ట్ లెక్చరర్ల అసోసియేషన్ న్యాయమైన డిమాండ్లను వెంటనే ఉద్యోగ భద్రత ఉద్యోగ భద్రత కర్నూలు నగరంలోని టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి గృహం నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు బుధవారం కొడుమూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా బొగ్గుల దస్తగిరి నామినేషన్ సందర్భంగా భారీ జన సందోహంతో ర్యాలీ చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయంలో కొడుమూరు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎం శేషరెడ్డిని కలిసి టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, న్యాయ సలహాదారులు లాయర్ విజయ్ కుమార్, పార్టీ పరిశీలకులు రామలింగారెడ్డి సమక్షంలో 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందజేశారు. గత 18వ తేదీన 2 సెట్లు, నేడు 2 సెట్లు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా విష్ణువర్ధన్ రెడ్డి, రామలింగారెడ్డి దస్తగిరులు మాట్లాడారు. కొడుమూరు నియోజకవర్గంలో వైసీపీ దుర్మార్గాలకు కట్టడి లేదన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ప్రజలు ఏకనిర్ణయంతో ఉన్నారని వారు తెలిపారు.
మాకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఇసుక మద్యం ఇటువంటి కార్యక్రమాలకే వాళ్ళు ముందు చూపు వేశారు. ఇక్కడ అభివృద్ధి అయితే జరగలేదు. కానీ ఈ విజయానికి కోడుమూరు ప్రజలకి ఇంకా మేము గెలిస్తే ఇంకా ముందు ఏదైనా చేయగలం. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిన ఈసారి సీఎం అయితే కోడుమూరు కాన్స్టిట్యున్సీ నందలి నీటి ఎద్దడి చాలా పార్టీ పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. కోడుమూరు నియోజకవర్గంలో గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చినటువంటి మహిళలకైతేనేమి, వచ్చినటువంటి కార్యకర్తలు, రైతాంగం వాళ్ళకి మొట్టమొదటిసారిగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ప్రజల మద్దతు మాకున్నంతసేపే ఎమ్మెల్యే కానీ ఎంపీ అభ్యర్థి కానీ గెలుస్తారు. అది ఈరోజు కర్నూలు పట్టణంలో రుజువు చేయడం జరిగింది. ఈరోజు నామినేషన్ వేయడం కూడా అయిపోయింది. ఇక్కడ అబ్జర్వర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా రామలింగారెడ్డి గారు, దస్తగిరి గారు కూడా ఉన్నారు. ఎందుకంటే కోడుమూరులో గత 5 సంవత్సరాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన అస్తవ్యస్తమై ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, పోలీస్ స్టేషన్లో విపరీతమైన తప్పుడు అరాచకాలు, దోపిడీ విధానాలు తప్ప ఇంకేం జరగలేదు. మంచినీటి సమస్య తీరలేదు, రోడ్లు వేయలేదు. ఇప్పుడే చెప్పాను, కోడుమూరు నియోజకవర్గంలో మంచినీటి సమస్య పెద్దగా ఉంది పట్టణంలో. దానికి హంద్రి నది నుంచి గాజులు తిన్న ప్రాజెక్టు నుంచి శాశ్వత పరిష్కారం 10-12 కోట్ల నిర్మాణమైనా కానీ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం ఖాయం. అదేవిధంగా చెక్ డ్యామ్లు అంటే ఈరోజు ఇసుక అక్రమంగా తరలిపోతూ ఉంది. హంద్రిలో పొల్కూరు మొదలుకొని లక్ష్మీపురం వరకు ఇసుకను అరికట్టాలనుకున్నప్పుడు చెక్ డ్యామ్ల నిర్మాణం పూర్తి స్థాయిలో జరుగుతున్న 15 చోట్ల పెట్టించి తాగునీటి సమస్యకు రైతులకు బోర్లు వేసుకొని పంటలు పండించుకోవడానికి కూడా శాశ్వత పరిష్కారం ఒకటి. కొత్తపల్లిలో 80 ఎకరాల చెరువు ఉంది. దానికి హంద్రినివా నుంచి 4 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి గోరంట్లు అయితేనేమి, అనుగొండ అయితేనేమి. అశేష జనవాహిని మధ్యన కర్నూలు వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్ బుధవారం తన నామినేషన్ కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ నందు రిటర్నింగ్ అధికారి భార్గవ్ తేజాకు దాఖలు చేశారు. స్వర్గీయ డాక్టర్ ఇస్మాయిల్ గారి స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి సర్వమత ప్రార్థనలు జరిపి తర్వాత నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతానికి చేరుకున్నారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, అభిమానులతో కలిసి జమ్మిచెట్టు ప్రాంతం నుంచి భారీ జన సందోహంతో ర్యాలీ ముందుకు సాగింది. పాత బస్తీలో 1 టౌన్ పూల బజార్, చౌక్, నెహ్రూ రోడ్డు, పాత కంట్రోల్ రూమ్, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రజలు ఇంతియాజ్కు బ్రహ్మరథం పట్టారు. తర్వాత వైసీపీ అభ్యర్థి ఎండి ఇంతియాజ్తో పాటు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థి బివై రామయ్య, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, కర్నూలు మాజీ శాసనసభ్యులు ఎస్వి మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులు అహ్మద్ అలీఖాన్లతో కలిసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు. ఏ పార్టీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని సింగిల్గా ఎదుర్కోలేక ఈరోజు ఎన్నో పొత్తులు పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలు మనకు ఈజీగా వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిపిస్తారని చెప్పేసి నా పూర్తి నమ్మకం. కూటమి పార్టీలు వైసీపీని ఓడించలేమంటారా? ఖచ్చితంగా ఓడించగలిగితే లోపాయకారంగా మనకు ఈరోజు చూస్తే టీడీపీ, బీజేపీ, జనసేన కలవడము ఏ విధంగా కలిశారో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐడియాలజీస్ డిఫరెంట్గా ఉన్న 3 పార్టీలకు. తర్వాత మళ్ళీ ఇప్పుడు లోపాయకారిగా కాంగ్రెస్తో కూడా ఒప్పందం పెట్టుకోవడం గమనిస్తూ ఉన్నాం. అలాగే సిపిఐ, సిపిఎంలు కూడా కొంత లోపాయకారికి కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఇన్ని పార్టీలు కలిసి ముందుకు వస్తున్నాయంటే వారి గెలుపు మీద నమ్మకం లేకపోవడం, వారి పార్టీ మళ్ళీ వాళ్ళు గెలుస్తుందని నమ్మకం లేకపోవడంతో ఇంతమంది ఈరోజు కూటమిగా ఏర్పడి వైఎస్ఆర్సీపీని ఎదుర్కొంటున్నాయని నేను. ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తారు. గంటల ర్యాలీయే దానికి ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఈరోజు పేద ప్రజలకు ఒక మంచి గౌరవప్రదమైన జీవితాన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం అందించగలిగిందో, సుపరిపాలన 5 ఏళ్ళు మనకు సుపరిపాలన అంటే ఈరోజు ఎవరు కూడా మనకు ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ పౌర సేవలు పొందడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ కోసం కానీ, ఒక విద్యార్థి కానీ, ఒక యువకుడు కానీ నెలల తరబడి రెవెన్యూ ఆఫీసులకు తిరగనక్కర్లేదు. అలాగే పేదలందరికీ మనకు అన్ని పథకాలు అందుతున్నాయి. ఇల్లు లేని వారికి ఈరోజు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు 31 లక్షల హౌస్ సైట్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఎప్పుడైనా జరిగిందా? మీరు మీ జర్నలిస్టుగా మీరున్న మీ అనుభవంలో మీరు ఎక్కడ చూసుంటారు? 31 లక్షల మనకు ఇల్లు, అందులో అంత మహిళల పేర్ల మీద 66 లక్షల మందికి పెన్షన్. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. అలాగే భూ సమస్యలు ఎన్నో తీర్చారు. అన్ని రకాలుగా సుపరిపాలన. ఒకవైపు ఏదైతే మహాత్మా గాంధీ, బాపూజీ అన్నారో మనకు ఒక స్వరాజ్యం అనేది, ఈరోజు ఆ స్వరాజ్యం అనేది దేశంలో మొత్తంలో ఎక్కడైనా ఇంప్లిమెంట్ అయింది అంటే ఈ 50-75 సంవత్సరాల కాలంలో
స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓన్లీ అది ఆంధ్రప్రదేశ్లోనే జరిగింది. మనకు ప్రతి గ్రామంలోనూ ప్రతి నగరంలోనూ ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర పౌర సేవలు అందుతున్నాయి. మనకు సచివాలయ వ్యవస్థ కానివ్వండి, వాలంటీర్ల వ్యవస్థ కానీ చక్కగా ఉంది. ఎవరు కూడా గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు, మధ్యవర్తుల చుట్టూ తిరగక్కర్లేదు, అవినీతి ఎక్కడా లేదు. పూర్తి పారదర్శకతో మరి ఈరోజు మనకు ప్రజా పరిపాలన జరుగుతూ ఉంది. మరి ఇంతకంటే ఏం కావాలి ప్రజలకు? అన్ని వర్గాల ప్రజలు మీ వెంట ఉండాలని భావిస్తున్నారు మీరు? ఖచ్చితంగా భావిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఖచ్చితంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అమలు చేసే మీరు పనులు చూస్తే ఏ పథకంలో కూడా, ఏ అభివృద్ధి పనులు కూడా ఎక్కడ కూడా కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రాంతం లేదు. అలాంటి మనకు ఈ వివక్ష అనేది ఎక్కడ లేదు. వివక్ష చూపించకుండా అందరికీ మరి అభివృద్ధి ఫలాలు, సంక్షేమ ఫలాలు అందించిన గవర్నమెంట్ ఒక్క జగనన్న ప్రభుత్వమేనని నేను గట్టిగా చెప్తాను. ఏ ప్రజాస్వామ్యంలో, ఏ దేశంలోనూ, ఏ రాష్ట్రంలోనూ లేకుండా ప్రపంచంలో ఎవరైనా ఒక నాయకుడు గట్టిగా ధైర్యంగా చెప్పగలిగాడంటే ప్రజాస్వామ్యంలో ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి అని ఎప్పుడు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు. మరి ఆ నమ్మకంతో, అంత నమ్మకంతో చెప్పగలుగుతున్నాడంటే ఎంత నమ్మకం ఉండాలని. కాబట్టి నేను అనుకోవడము ఇది ఈ ఎన్నికలు అనేది ఓన్లీ మనకు ఒక ఈజీగా వైఎస్ఆర్సీపీ పార్టీ మళ్ళీ వచ్చేస్తుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్నికల్లో విజయం. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నామినేషన్ ర్యాలీలో అపశృతి. ర్యాలీలో వినియోగించిన బాణసంచా నిప్పురవలు ఎగిసిపడి అవనిగడ్డలో ఇల్లు దగ్ధం. అగ్ని ప్రమాదంలో దగ్ధమైన తెలుగుదేశం పార్టీ నేత యాసం వెంకటేశ్వరరావు ఇల్లు. వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి యాసం శ్రీనివాసరావు ఇంటి స్థలం విషయంలో కొనసాగుతున్న వివాదాలు. అధికారులు ప్రలోభంతో పలుమార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయించే ప్రయత్నం చేసిన వైసీపీ నేతలు ఒత్తిడి తట్టుకోలేకే 2 నెలల క్రితం మృతి చెందిన వి శ్రీనివాసరావు అధికార పార్టీ నామినేషన్ ర్యాలీలో ఇల్లు దగ్ధం కావడంతో వెళ్ళబోతున్న అనుమానాలు. పోలీస్ స్టేషన్ కి ఇచ్చి నాన్న రచ్చ చేశారు మమ్మల్ని. ఇప్పుడు ఆయన ఇల్లు తగలు పెట్టేశారు. ఏమన్నా నాశమైపోతాడు సచ్చినోడు. ఎన్ని జరగట్లేదు సెంట్రల్ ఎప్పటి నామినేషన్ వేసిన సందర్భంగా మాట్లాడుతున్న సీఎం జగన్, నా సొంత గడ్డ పులివెందుల నా ప్రాణానికి ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నడిచిన ప్రతి ఒక్కరికి మీ బిడ్డ జగన్ 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా అని అన్నారు. నా పులివెందులకు, నా సొంత గడ్డకు, నా ప్రాణానికి ప్రాణం, నన్ను నిరంతరం ప్రేమించి ప్రతి కష్టంలోనూ నా వెంట నిలిచి నా ప్రతి పులివెందున, నా ప్రతి అన్నకు, నా ప్రతి తమ్ముడికి, నా ప్రతి అక్కకు, నా ప్రతి చెల్లెమ్మకు, నా ప్రతి అవ్వకు, నా ప్రతి తాతకు, నా ప్రతి స్నేహితుడికి మీ జగన్, మీ బిడ్డ ముందుగా 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు. పులివెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ, పులివెందుల ఓ విజయ గాథ. ఇది ఇక మీదట కూడా కొనసాగే విజయ గాథ. కరువు ప్రాంతంగా ప్రయాణాన్ని ప్రారంభించి
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో బుధవారం 2 వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, 1 కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి, 2 ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై సీతారామారెడ్డి 1 సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇండిపెండెంట్ అభ్యర్థులుగా ఉమ్మడి టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్రారెడ్డి సతీమణి యశోదమ్మ 1 సెట్ నామినేషన్, టీడీపీ అభ్యర్థి మాధవరం రాఘవేంద్ర సోదరుడు ఎన్ రామకృష్ణారెడ్డి 1 సెట్ ఇండిపెండెంట్ గా నామినేషన్ దాఖలు చేశారు. మంత్రాలయం నియోజకవర్గంలోని కొసగి మండలంకు చెందిన కృష్ణారాజ్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ల పత్రాలను ఆర్వో మురళికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రాలయంలో త్రిముఖ పోటీ జరుగుతుంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి రెండవసారి నామినేషన్ దాఖలు చేయగా ఆయన సోదరులు వైసీపీ సీనియర్ నేత టీటీడీ పాలక మండలి సభ్యులు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి రాఘవేంద్ర కూడల్లో నియోజకవర్గంలోని పెద్ద కడుబూరు, కొసగి, కౌతాలం, మంత్రాలయం మండలం వైసీపీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో వచ్చారు. ఈ సందర్భంగా ప్రచార రథంపై వై బాలనాగిరెడ్డి ప్రసంగించారు. అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలోనే యువతకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈసారి ఎన్నికల్లో జగన్ రెండవసారి ముఖ్యమంత్రి అవుతారని, నేను 4వ సారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రాలయం నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. మళ్ళా 4వసారి తప్పకుండా రాఘవేంద్ర స్వామి మా నియోజకవర్గం దేవుని ఆశీర్వాద ప్రజల ఆశీస్సులు మళ్ళా 4వసారి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజలు ఆయనకున్నారు. బీసీ సోదరులు, ఎస్సీ, మైనార్టీ, ఓసీ అన్ని వర్గాలు ఆయనకున్నాయి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటున్నారు బీసీలంతా నాకు ఓటేస్తారని. ఈయన ఏమన్నా సాయం చేశాడో బీసీలకు అని చెప్తున్నాను. బీసీలు కాదు ఆయన సాయం చేసింది, ఆయన సొంత లాభానికి చేసుకున్నాడు తప్ప ఏ ఒక్క బీసీకి న్యాయం చేసింది వాళ్ళ గ్రామంలో అడిగితే కూడా చెప్తారు. అలాంటి కుటుంబం ఈరోజు పోటీ నిలబడింది. సంతోషం. బీసీ సోదరులు నిలబడడానికి బాధపడలేదు. కానీ వాళ్ళు చెప్పుకుంటుంటే బాధ అనిపిస్తుంది. నా ముందే మాట్లాడే పిల్లోళ్ళు ఈరోజు నాకు ఎదురవుతున్నారంటే చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తండ్రి గారు జగన్మోహన్ రెడ్డి గారితో పిలిచిపోతే ఒకటే మాట ఇవ్వడం జరిగింది, నిన్ను జిల్లాలో ఏదో పని తీసుకొస్తామని. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చిన ప్రకారము చైర్మన్ గా చేయడం జరిగింది. అది గుర్తు పెట్టుకోండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నారు, చాలా బాధాకరంగా ఉంది. దయచేసి చెప్తున్నా, రాబోయేది మనం మా ప్రభుత్వమే. మీరు అనుకుంటున్నారు తెలుగుదేశం వస్తుందని. తెలుగుదేశం ఎప్పుడు కూటమి కట్టిందో ఆ రోజు అది కూటమైపోయిందని చెప్తున్నాను. అలాంటి పార్టీలో మీరు చేరారు. ఒకటే చెప్తున్నాను, అభివృద్ధి చేయలేదని. మా కోసి గ్రామంలో పోయి అడగండి, మంత్రాలయంలో అడగండి, అలాగే పెద్దగడుగులు అడగండి, అడగండి. 50% అంటే 50% వరకు నేను అభివృద్ధి చేయగలిగాను. జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్పాడు, గాంధీ సిద్ధాంతాలు. నిర్లక్ష్యపు ప్రయాణానికి 4 ప్రాణాలు గాల్లో కలిశాయి. వరంగల్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 4 యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ హృదయ విదారక ఘటన వర్ధనపేట మండలం ఇల్లంద శివార్లో జరిగింది. వర్ధనపేట నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్ వర్ధనపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 3 యువకులు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ వరంగల్ ఎంజిఎంలో మృతి చెందాడు. మృతులు వరుణ్ తేజ, సిద్ధు, గణేష్, రనిల్ కుమార్లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో ద్విచక్ర వాహనంపై 4 యువకులు ప్రయాణించారు. మృతులు వర్ధనపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన వారు కాగా యువకుల మృతితో వారి కుటుంబ సభ్యులు రోదన వర్ణనాతీతంగా మారగా ఇల్లంద గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆర్టిస్ట్ బస్ స్టార్టెడ్ बस का दो ताला ले మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.